సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. మనకి నార్మల్ డిఎస్సికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి క్లారిటీకి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది, సార్ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని చెప్పేసి. కొంతమందికి ఇండివిజువల్గా మెసేజెస్ అయితే రావడం జరుగుతున్నాయి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కంటూ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మెసేజెస్ అనేవి రావడం జరుగుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్గా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వచ్చిన మెసేజ్లో ఏముందనేది చూసినట్లయితే 1:5 నిష్పత్తిలో 1:5 అంటే ఏంటి, ఇక్కడ ఒక పోస్ట్కి 5గురిని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి పిలుస్తున్నారు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించి. ఫస్ట్ పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 2/8/2025, 2/8/2025 శనివారం మరియు 3/8/2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐజీఎంసీ స్టేడియం విజయవాడలో జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అది నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. మనకి ఆగస్టు 2వ తారీఖు, ఆగస్టు 3వ తారీఖుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐజీఎంసీ స్టేడియం విజయవాడలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరికి? స్పోర్ట్స్ కోటా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థి స్వయంగా హాజరు కావాలి. ఎవరైతే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు నేరుగా డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఆ క్యాండిడేట్ కంపల్సరీగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. క్రీడా సాధన పత్రాలు, మనకి ఏవైతే మీ క్రీడా సాధన పత్రాలు ఉన్నాయో అవి స్టేట్ లెవెల్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్ కానివ్వండి, మీరు ఏవైతే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్లు ఉన్నాయో కంపల్సరీగా వాటిని ఒరిజినల్ తీసుకువెళ్ళి ఆ డేటా అంతా కూడా మీరు అక్కడ చూపించవలసి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో ఆ పత్రాలు, ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్లు, దానికి సంబంధించి రిలేటెడ్గా మీ దగ్గర ఏమున్నా కానీ తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, మీరు ఏదైతే క్వాలిఫికేషన్లు కలిగి ఉన్నారో క్వాలిఫికేషన్లకు సంబంధించి అన్ని సర్టిఫికేట్లు కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. సర్టిఫికేట్ల గురించి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. నార్మల్ డిఎస్సి క్యాండిడేట్స్ ఏ విధంగా సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్తారో అదేవిధంగా సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఏం కావాలని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో తీసేశాను. సర్టిఫికేట్లకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటుగా ఏపీటెట్, సీటెట్ సర్టిఫికేట్లు కూడా అని చెప్పేసి ఇక్కడ మెసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు టెట్కి సంబంధించి క్వాలిఫై అయిన సర్టిఫికేట్ ఉంటే టెట్కి సంబంధించి మీ మార్క్స్కి సంబంధించి కానివ్వండి, సీటెట్ ఉంటే సీటెట్కి సంబంధించి కానివ్వండి, ఒకవేళ మీ దగ్గర టెట్కి సంబంధించిన మార్క్స్ కార్డ్ లేదన్నప్పుడు ఏపీ టెట్ వెబ్సైట్లో ఫర్గాట్ మార్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది గ్రీన్ కలర్లో. అక్కడ మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని మీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు, మీ టెట్కి సంబంధించిన స్కోర్లు కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా మీరు టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను ఏ విధంగా టెట్ స్కోర్ అనేది మీరు వెబ్సైట్ నుంచి తీయచ్చు అనేది. దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్కు గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించబడిన ఫోటో కాపీ సెట్ను తీసుకువెళ్ళాలి. దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించిన ఫోటో కాపీ సెట్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. గెజిటెడ్ హెచ్ఎం, మనకి స్కూళ్ళల్లో ఎవరైతే హెచ్ఎం ఉంటారో వాళ్ళని మనం గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. కాబట్టి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించబడిన ఫోటో కాపీ సెట్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ప్రతినిధులకు అనుమతి లేదు. అంటే ఇక్కడ జాబ్ వచ్చిన క్యాండిడేట్ ఒకరైతే వేరొకరు వెళ్ళి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే ఉండదు. ఎటువంటి టీఏ డిఏలు చెల్లించబడవు అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఇక ఒక అడ్రస్ లింక్ కూడా ఇచ్చారు. అంటే ఆ స్టేడియం ఏదైతే ఉందో విజయవాడలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగే స్టేడియం, దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ లొకేషన్ కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అప్లై చేసిన డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో కన్ఫామ్గా మీరు కామెంట్ చేయండి. మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా ఒకసారి వీడియో కింద కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. మిగిలిన అభ్యర్థులందరూ కూడా దాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది అభ్యర్థులకి అయితే ఇప్పటికీ మెసేజ్లు వచ్చాయి, పూర్తి స్థాయిలో అందరికీ రాలేదని చెప్పేసి నాకు వచ్చిన అప్డేట్లో తెలుస్తుంది. అయితే అందరికీ మెసేజ్లు వచ్చినాయా లేదా ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, బిగ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా డిఎస్సి పోస్టుల భర్తీలో భాగంగా ప్రధానమైన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంశంపై మెసేజెస్ అయితే వచ్చినాయి అని చెప్పేసి
ఈ ఇన్ఫర్మేషన్ అయితే మన దాకా వచ్చింది. దీని గురించి కూడా వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడిగారు. మనకి ప్రధానంగా కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా ఎక్కువగా వచ్చిన కామెంట్లు కొన్ని ఉన్నాయి. వాటికి ఈ వీడియోలో నేను క్లియరెన్స్ అయితే ఇస్తాను. సర్టిఫికెట్లు లామినేషన్ చేయించాము, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? చాలామంది ఎస్ఎస్సికి సంబంధించి కానివ్వండి, ఇంటర్మీడియట్కి సంబంధించి కానివ్వండి, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, డిగ్రీ ఓడీస్ కానివ్వండి, డిగ్రీ మెమోస్ కానివ్వండి, అక్కడ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంటాయో వాటికి సంబంధించి మేము లామినేషన్ అనేది చేయించుకున్నాం. అంటే సర్టిఫికెట్ పాడవకుండా లామినేషన్ చేయిస్తారు కదా, దానివల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఏదైనా రిజెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. అసలు లామినేషన్ అనేది మ్యాటరే కాదు. లామినేషన్ అనేది ప్రొటెక్షన్ చేసుకుంటారు మీ సర్టిఫికెట్లను మీరు. అందువల్ల మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, ఏం ఫికర్ చేయవలసిన పని లేదు. సర్టిఫికెట్లకి లామినేషన్ చేసినా కానీ నో ప్రాబ్లం. చాలా ఎక్కువ మంది అడిగారు. ఒక్కసారి దీని గురించి మాట్లాడితే తప్ప కామెంట్లు ఆగేలా లేవు. అందుకే దీని గురించి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్, పెళ్ళైన మహిళలు పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా భర్త నేమ్ అనేది యాడ్ అవుతుంది. పెళ్ళైన మహిళలకి ఆధార్ కార్డులో భర్త నేమ్ యాడ్ అవుతుంది, భర్త అడ్రస్ కూడా యాడ్ అవుతుంది. దానివల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. మ్యారీడ్ ఉమెన్స్, పెళ్ళైన మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విషయంలో మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ తండ్రి గారి పేరుతో ఉన్న ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్నా కానీ మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత హస్బెండ్ నేమ్తో వచ్చిన ఆధార్ కార్డ్, చేంజ్ అయిన అడ్రస్తో వచ్చిన ఆధార్ కార్డు వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడే ఇంకొక అంశం గురించి కూడా మాట్లాడాలి. పెళ్ళైన మహిళలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లో సేమ్ క్యాస్ట్ ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మనకి ఎస్ఎస్సి టీసీలో ఏ క్యాస్ట్ అయితే ఉందో అదే క్యాస్ట్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దాంతోపాటుగా ఆ క్యాస్ట్లో మీ హస్బెండ్ నేమ్ యాడ్ అయినా పర్లేదు, లేదా మీ ఫాదర్ నేమ్ ఉన్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ అంశం గురించి కూడా మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పెళ్ళైన మహిళల విషయంలో మాత్రం పెద్దగా ఇబ్బంది అయితే పెట్టరు. మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో ఏదైనా రిజెక్ట్ చేస్తారా, ఏమీ ఉండదు. ఓకే, మీరు ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. ఇక నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్, దీని గురించి ప్రధానంగా మాట్లాడాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ కావాలా బీసీ క్యాండిడేట్లకి అని చెప్పేసి. ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనం క్లారిటీగా చూసాం. అక్కడ ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి మాత్రమే అడిగాడు. అక్కడ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ ఇవ్వండి అని కానీ, నాన్ క్రిమిలేరియర్కి సంబంధించి ఎస్ఆర్ నో ఆప్షన్ కానీ ఎటువంటి అప్డేట్ అనేది తీసుకోలేదు. మనకి నాన్ క్రిమిలేరియర్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి కావాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా రైల్వే పోస్టులకు సంబంధించి కానీ అప్లై చేస్తున్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు వాడే క్లారిటీగా అడుగుతాడు. ఏమని, మీరు బీసీ క్యాండిడేట్లు అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఉందా, నాన్ క్రిమిలేరియర్లోకి వెళ్తారా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి అని చెప్పేసి అక్కడే అడుగుతారు. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్. మనకి ఆంధ్రప్రదేశ్లో నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లాస్ట్ 1 ఇయర్లోపు ఉండేలా చూసుకోండి. క్యాస్ట్ అనేది మీరు ఎప్పుడో 2017, 2014 ఇలా తీసుకున్న వాళ్ళు కూడా ఆ క్యాస్ట్తో మీరు మీ సేవ లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళి రెన్యువల్ చేయమని అడగండి. లేదంటే ఆ క్యాస్ట్ని బేస్ చేసుకుని కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అది కూడా ఒక 2-3 రోజుల్లో ఇచ్చేస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు మనకి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత SC1, SC2, SC3 అని చెప్పేసి కూడా కొత్తగా 3 కేటగిరీలు యాడ్ అయ్యాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా మీ సేవలో పెట్టి మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయండి. మీకు కొత్త క్యాస్ట్ వస్తుంది. అది కూడా SC1, SC2, SC3 అని చెప్పేసి కూడా యాడ్ చేసి కొత్త క్యాస్ట్లనే ఇస్తున్నారు. కాబట్టి నో ప్రాబ్లం. ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ లోపు ఉండేలా చూసుకోండి. ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మీరు పెట్టినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఓసీ క్యాస్ట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓసీ క్యాస్ట్ అనేది అవసరం లేదు. ఓన్లీ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి సర్టిఫికేట్స్లో కొంతమందికి మిస్టేక్స్ ఉన్నాయి. కొంతమందికి నేమ్లో స్పేస్ యాడ్ అవ్వకపోవడం, నేమ్లో మిస్టేక్ రావటం, తండ్రి పేరులో మిస్టేక్ రావడం, మదర్ నేమ్లో మిస్టేక్ రావటం, క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ రావడం, ఈ విధంగా కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. దేని గురించి మీరు వరీ అవ్వాలంటే డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఇంకొకటి మీ
క్యాస్ట్ అనేది డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, మెయిలు ఫీమేలు ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, దాంతోపాటుగా మీ రిజర్వేషన్ ఆప్షన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా, డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మెయిలు ఫీమేలు క్యాండిడేట్ ఆప్షన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా, దాంతోపాటుగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చుకున్నారా లేదా, ఈ అంశాలను మాత్రమే మెయిన్గా పరిగణలోకి తీసుకోవాలి తప్ప మీరు క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ ఉన్న, అడ్రస్లో మిస్టేక్ ఉన్న ఇటువంటి చిన్న చిన్న అంశాలపై పెద్దగా పట్టింపు అయితే ఉండదు. ఈ విషయాలపై మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పెళ్ళైన మహిళలు ఉంటే వాళ్ళ భర్తకు సంబంధించిన ఆధార్కి సంబంధించి కానివ్వండి, ఆ రిలేటెడ్గా ఏదైనా మీకు పెళ్ళైనట్టు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ప్రూఫ్ కింద చూపిస్తే సరిపోతుంది. ఆ విషయంలో కూడా డోంట్ వరీ, పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. సర్టిఫికేట్స్లో మాత్రం చిన్ని మిస్టేక్స్కి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. నేమ్స్లో మిస్టేక్స్ ఉన్నా, లేదంటే క్యాండిడేట్ నేమ్లో స్పేసెస్ రాకపోయినా, ఈ రకంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి చాలామందికి. అటువంటి వాటిపై మీరు వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా లోకల్ నాన్ లోకల్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లోకల్ నాన్ లోకల్ విషయంలో కానీ ఇటువంటి పెద్ద అంశాల్లో తప్ప మీరు చిన్న అంశాల్లో ఎటువంటి విషయంలో కూడా భయపడవలసిన పని అయితే లేదు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది చాలా మంచి వాతావరణంలోనే జరుగుతుంది. ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ కౌన్సిలింగ్లు ఏ విధంగా జరిగాయో మంచి వాతావరణంలోనే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి జిల్లా డిఈఓ ఆఫీసుల్లో మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కౌంటర్లు అనేవి ఎక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. వీలైనంత త్వరగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడానికే చూస్తారు. అందువల్ల సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఎక్కువ కౌంటర్స్నే మనకి ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు మనకి ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, ఫైనల్ కీకి సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ చాలామందికి తెలిసిందే. మనం కాల్ సెంటర్ నుంచి వస్తున్న డేటా ప్రకారం చూసినట్లయితే 31వ తారీఖున ఫైనల్ కీ వెబ్సైట్లోకి వచ్చే అవకాశం ఉందని, దాంతోపాటుగా 80 మార్క్స్కి జరిగిన డిఎస్సికి సంబంధించి కొంతమందికి 100 మార్కులకు కూడా డిఎస్సి జరిగింది. అంటే టెట్ లేకుండా డైరెక్ట్గా డిఎస్సి జరిగిన వాళ్ళకి సంబంధించి డిఎస్సికి సంబంధించిన స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు 2 కంటే ఎక్కువ షిఫ్ట్లు, 2 షిఫ్ట్లో పరీక్ష జరిగిన వాళ్ళకి సంబంధించి నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ నార్మలైజేషన్ జరిగిన స్కోర్ అనేది మనకి ఫైనల్కి వస్తే ఎక్కడ చెక్ చేసుకోవాలనే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఉందో అందరికీ తెలిసిందే. గూగుల్లోకి వెళ్ళండి, ఏపీ డిఎస్సి అని చెప్పి సెర్చ్ చేయండి. ఫస్టే ఒక వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం ఈ డిఎస్సి వెబ్సైట్లోకి వస్తాం. ప్రీవియస్గా మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ప్రాథమిక కీకి సంబంధించి ఇదివరకే మొత్తం ఇచ్చారు కదా, మొత్తం 89 పేపర్లకు సంబంధించిన ప్రాథమిక కీలనే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వెబ్సైట్లో ఒక ఆప్షన్ అనేది ఫైనల్ కీ అని చెప్పేసి యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా నార్మలైజేషన్తో వచ్చిన 80 మార్క్స్ స్కోర్ అనేది ఎక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉంటుందంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. టాప్లో పైన ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిఎస్సి ఎండిఎస్సి అని చెప్పేసి పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో ఎండిఎస్సి అని చెప్పేసి ఎంటర్ చేసి తర్వాత పక్కన ఏదైతే నెంబర్ ఉందో ఆ ఎండిఎస్సితో ఉన్న క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్, మీకు ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత వెరిఫికేషన్ క్యాప్చా, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా టైప్ చేసి అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుని పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్, వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సైన్ ఇన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు రావడం జరుగుతాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నార్మలైజేషన్తో కలుపుకున్న స్కోర్ వచ్చినట్లయితే ఇక్కడ అప్డేట్ చేస్తారు. మనకి ఇక్కడే డిఎస్సి వెబ్సైట్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకునే అవకాశం అయితే మనకి నార్మలైజేషన్తో వచ్చిన స్కోర్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది యాడ్ చేసి దానిలో చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఓకే, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్స్, కీ అబ్జెక్షన్ రిపోర్టు, అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంది కదా, ఇక్కడే ఒక కొత్త ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది, రిజల్ట్ అని చెప్పేసి. ఆ రిజల్ట్, నార్మలైజేషన్ స్కోర్, ఆ విధంగా యాడ్ అయిన ఆప్షన్లో మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఒకవేళ వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీగా చూపించాను కదా. ఈ ప్రాసెస్ ప్రకారం సింపుల్గా మీ మొబైల్లోనే లేదా మీ కంప్యూటర్లోనైనా ఎక్కడైనా కానీ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా ఈరోజు మనకి ఫైనల్కి వచ్చే అవకాశం ఉందా అంటే మనకి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, సింగపూర్ పర్యటన నుంచి ఆల్రెడీ ఇండియాలో ల్యాండ్ అయిపోయారు.
ఇండియాలో ల్యాండ్ అయిపోయారు కాబట్టి ఇక పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఏదైనా దానివల్ల ఏదైనా జాప్యం చేస్తారని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళు సింగపూర్ నుంచి ఇండియాలో ల్యాండ్ అయిపోయారు కాబట్టి అది కూడా ఒక రకంగా మంచి శుభవార్తగానే మనం కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మనకి ఈరోజు ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్కి వచ్చిన కొద్ది గంటల్లోనే నార్మలైజేషన్తో కలుపుకున్న స్కోర్ అనేది, నార్మలైజేషన్ 80 మార్క్స్ కొన్న స్కోర్ అనేది ఏపీడిఎస్సి క్యాండిడేట్ లాగిన్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైతే 80 మార్క్స్కి వచ్చిన స్కోర్ ఉందో దానికి మీ టెట్ వెయిటేజీ కలుపుకుంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏందనేది ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ రాగానే తప్పకుండా నేను కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కింద కామెంట్ చేద్దరు కానీ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటనేది. నెక్స్ట్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్టులు కానివ్వండి, సెలక్షన్ లిస్టులు కానివ్వండి, నెక్స్ట్ 10 డేస్లో ఆ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఫైనల్కి కానీ వచ్చిందంటే కన్ఫామ్గా ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో సెలక్షన్ లిస్టులు కానివ్వండి, మెరిట్ లిస్టులు కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది 13 జిల్లాల డిఈఓ ఆఫీసుల్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏమేమి సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది గైస్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న డేటా. గైస్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో కన్ఫామ్గా మీకు కానీ పాన్ కార్డ్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది మీ సేవలు అప్లై చేయండి. అది 1 వీక్లో 10 డేస్లో వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. పాన్ కార్డ్ లేని వాళ్ళు మాత్రం కన్ఫామ్గా అప్లై చేసుకోండి, డిఎస్సిలో మంచి స్కోర్ చేసిన వాళ్ళు. అదేవిధంగా ఆల్రెడీ అందరి దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకుని సిద్ధంగా ఉండడం మంచిది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.